నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు అశోక్ ఉన్నారు. నమస్తే అండి అశోక్. నమస్తే స్వర్ణ గారు. అశోక్ గారు, ప్రస్తుతం భారతదేశం అంతా కూడా నిమిష ప్రియ గురించే చర్చించుకుంటున్నారు. ఒక అత్యంత బాధాకరమైన సంఘటన. సమాజంలో మహిళ కొన్ని పరిస్థితుల్లో చిక్కుబడిపోతే బయటికి రావడం చాలా కష్టమని చెబుతూ ఉన్న నేపథ్యంలో నిమిష ప్రియ గాథ కూడా కన్నీటి గాథే అది. చాలా బాధాకరంగానే అనిపిస్తూ ఉంది. ఆమె చంపింది అన్నమాట వాస్తవమే, కానీ ఎటువంటి సందర్భాలలో ఆ పని చేయాల్సి వచ్చింది, దానికి తగిన మూల్యం దేశం కాని దేశంలో ఉరి తీయబడమేనా కొంతమంది వాదన. మీరేం చెప్తారు? బేసిక్ గా ఈ నిమిష ప్రియ అనేటువంటి వీళ్ళకి సంబంధించిన ఎపిసోడ్ ఏముందో చాలా మంది దీని గురించి తెలుసుకుంటున్నప్పుడల్లా బాధపడుతూ ఉన్నారు. అరే ఏదో ఇక్కడి నుంచి మన దేశం వదిలి ఇంకో దేశం వెళ్ళి పొట్టకూటి కోసం అక్కడ ఏదో పని చేసుకుంటూ ఎదగాలి, డబ్బులు సంపాదించాలి, స్వతంత్రంగా బతకాలి అనేటువంటి అంశంతో ఆమె అక్కడికి వెళ్ళి అక్కడ పనిచేయటాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. కానీ బయటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ సొసైటీకి సంబంధించి కావచ్చు, అక్కడ వ్యక్తులకు సంబంధించి కావచ్చు, వాళ్ళను మనం నమ్మినప్పుడు ఎంత మోసపోతాం కూడా ఈ ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే దేశం కానీ దేశం వెళ్ళినప్పుడు అక్కడ స్థితిగతులు ఏంటి, అక్కడ లా ఏంటి, అక్కడ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక అవగాహన తెచ్చుకునే బయటికి వెళ్ళాలి. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మన కరెన్సీతో పోల్చుకుంటే యమన్ కావచ్చు, అమెరికా కావచ్చు, లేదంటే సౌదీ అరేబియా కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే ₹1కి ₹100 వచ్చే కరెన్సీ కావచ్చు. సో ప్రతి మనిషికి కూడా ఆశ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎంత కష్టపడుతున్నాం, అక్కడికి వెళ్ళి ఒక 10 ఏళ్ళో ఒక 5 ఏళ్ళలో కష్టపడితే మనకి ఇంత డబ్బులు వస్తాయి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి సేఫ్గా సెటిల్ అయిపోవచ్చు అనుకుంటారు. సరే, ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించి జరిగినటువంటి ఎపిసోడ్ ఏంటంటే, ఈమె వాస్తవంగా నర్సు. కేరళ కూడా కొంతకాలం పనిచేశారు. ఎందుకంటే కేరళ అంటే స్టేట్ ఆఫ్ నర్సెస్. మిగతా అన్ని ప్రాంతాలతో కంపేర్ చేస్తే కేరళలో నర్సులు ఎక్కువగా ఉంటారు. మన ఏ హాస్పిటల్లో చూసినా కూడా నర్సులు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కేరళ నుంచే ఉంటారు. సో అయితే ఈమె కూడా అక్కడ నర్సింగ్ చేసింది, ఇక్కడ కూడా కొంతకాలం ఉద్యోగం చేసింది. ఆ తర్వాత దుబాయ్లో లేదంటే మిగతా ప్రాంతాల్లో ఇలా వెళ్తే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి అనుకున్నప్పుడు యమన్ వెళ్ళి అక్కడ పనిచేయడం మొదలుపెట్టింది. కొంతకాలం అక్కడ నర్సుగా కూడా ఆమె కొన్ని హాస్పిటల్స్లో, కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో పనిచేయడం మొదలుపెట్టింది. అయితే ఆమెకి ఏంటంటే, మనం ఇంత కష్టపడుతున్నాం, స్వతంత్రంగా మనం ఏమైనా చేయొచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు అక్కడ హాస్పిటల్ కానీ లేదంటే ఒక క్లినిక్ ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు మనం అక్కడ పెట్టడానికి అక్కడ గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకో. ఖచ్చితంగా ఆ యమన్ ప్రదేశానికి సంబంధించి అక్కడ సిటిజన్షిప్ ఉండి ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం పెట్టలేమన్నమాట. సో దానికి తగ్గట్టుగా అక్కడ ఒక మిత్రుడితోనో సహకారంతోనో అతనితో తీసుకొని ఒక క్లినిక్ పెట్టుకుంటూ వచ్చారు. అక్కడ సాఫీగా జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఆమె హస్బెండ్ని, ఆమె కూతుర్ని కూడా తీసుకొని అక్కడికి వెళ్ళారు, కొంతకాలం ఉన్నారు. అయితే ఈ మధ్యలో కరోనా అనేది ఏదైతే మహమ్మారి వచ్చిందో చాలామంది జీవితాలను నాశనం చేసినట్టే ఈమె జీవితాన్ని కూడా కరోనా నాశనం చేసిందనే చెప్పాలి. ఆ సమయంలో వాళ్ళ కుటుంబం అంతా, అంటే ఆమె భర్త కావచ్చు, ఆమె పాప కావచ్చు, ఇండియా వచ్చేయటము, ఆ తర్వాత ఆమె అనుకోకుండా అక్కడే ఉండిపోవాల్సి వస్తూ వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో ఏమైపోయింది, ఖచ్చితంగా ఇక్కడ బతకాలంటే భర్తని బిడ్డని బతికించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆమె పని చేయాల్సింది. ఎందుకంటే ఇండియాలో అలాంటి పరిస్థితులు లేవు కదా ఆ సమయంలో. కరోనా సమయంలో మనకి ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసామో మనకు తెలుసు. సో అలాంటి నేపథ్యంలో అక్కడ ఉండి ఎర్న్ చేయడానికి చేసుకుంటూ వచ్చింది. అయితే ఎప్పుడైతే తన భర్త ఇక్కడ లేడు అని తెలుసుకున్నటువంటి ఆమె పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, ఆ క్లినిక్కి సంబంధించిన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, ఆమెని మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్గా ఏడిపించడం మొదలుపెట్టిన తర్వాత ఆమె ఆర్థిక మూలాలన్నింటినీ అంటే ఫైనాన్షియల్గా వచ్చేటువంటి, అంటే ఖచ్చితంగా క్లినిక్ పెట్టినప్పుడు డబ్బులు వస్తాయి, ఆ షేర్ ఆమెకి ఇవ్వాలి కదా, ఆమెకి ఇవ్వకుండా అతని దగ్గర పెట్టుకోవడము, ఆమెను ఆర్థికంగా ఇబ్బంది పెట్టడము. అలాగే ఒక మహిళ ఒంటరిగా ఉంటుందంటే సమాజం ఎలా చూస్తుందో కూడా మనకు తెలుసు. ముఖ్యంగా అలాంటి ఇస్లామిక్ కంట్రీస్లో మహిళల మీద కొంచెం ఎక్కువగా అఘాయిత్యాలు, ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి నేపథ్యంలో ఆమెను లొంగ తీసుకోవడం కోసమో లేదంటే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు తన మిత్రురాలతో ఒకసారి షేర్ చేసుకుందన్నమాట. షేర్ చేసుకుని ఇది నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఏం చేయాలనుకున్నప్పుడు ఆమె, ఇక మనకున్నది ఒకటే ఆప్షను, నువ్వు ఆ పాస్పోర్ట్ తీసుకుని బయటకు వస్తే ఏదో ఒక రూపాన నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోగలవు అని చెప్పేసి చెప్పింది. ఎందుకంటే పాస్పోర్ట్ కావచ్చు, డబ్బులు కావచ్చు, అన్నీ కూడా అతని దగ్గరే లాక్ చేసుకొని పెట్టుకున్నాడు. సో ఆమె బయటకు వచ్చే పరిస్థితి లేదు, లాక్ చేసుకొని పెట్టుకున్నాడు. కాబట్టి ఆమె ఫ్రెండ్ ఏం సలహా ఇచ్చిందంటే, అతనికి ఏదైనా మత్తు మందు లాంటిది ఇచ్చేసి అతను నిద్రపోతున్నప్పుడు నీ ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో పాస్పోర్ట్కి సంబంధించి అవన్నీ ఎత్తుకొని వచ్చేసి నువ్వు నా దగ్గరకు వచ్చేసి, ఆ తర్వాత నేను ఒక 2-3 రోజులు నేను జాగ్రత్తగా చూసుకొని నేను ఫ్లైట్ టికెట్ వేసి ఇండియా పంపించేస్తాను అని చెప్పేసి ఆమె ఫ్రెండ్ చెప్పింది. ఈ నేపథ్యంలో ఎందుకంటే ఒక మనిషి బ్రతకాలి అనే ఆశ ఎదుటి మనిషిని చంపడానికి కూడా తప్పు అనిపించింది. ఎందుకంటే ఆమె ఉన్న పరిస్థితి అలాంటిది, ఆ సిచ్యువేషన్. ఎందుకంటే అతను ఎంత మానసికంగా హింసించాడో, ఆమె శారీరకంగా కూడా లొంగాలని చెప్పేసి ఆమెను బెదిరించి కూడా ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. ఇది 2017లో జరిగినటువంటి ఘటన ఒక విధంగా చెప్పండి, ఆ టైంలో వరకు. సో ఈ ఇష్యూ అంతా జరుగుతున్నప్పుడు
ఒకసారి మత్తు బిళ్ళలు ఇచ్చింది, ప్రయత్నం చేసింది. అయితే అతను ఏంటంటే అప్పటికే అతను డ్రగ్స్ తీసుకోవటము, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటము, ఈ స్వభావం ఉన్న వ్యక్తి కాబట్టి నార్మల్ డోసేజ్ ఇచ్చినప్పుడు అతనికి ఆ మత్తు ఎక్కలేదన్నమాట. ఒకసారి మిస్యూజ్ అంటే ఆమె పారిపోవాలని చెప్పేసి ప్రయత్నించినప్పుడు కూడా ఆమె పట్టుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి కొట్టేసి ఆమె చిత్రహింసలు పెట్టి నువ్వు ఈసారి పారిపోతే నేనే చంపేస్తాను అని చెప్పేసి ఇలా బెదిరింపులు చేసాడు ఆ వ్యక్తి. సో ఆ చేసిన తర్వాత ఏమైందంటే లేదు నేను ఎట్లాగైనా తప్పించుకొని వెళ్ళిపోవాలి, నా రాష్ట్రానికి నాకు వెళ్ళిపోవాలి, నేను నా ఇంటికి వెళ్ళిపోతాను, నా పిల్లతో నా పాపతో నేను సంతోషంగా బతకాలన్న ఒక థాట్ ఏమైతే ఉందో ఆమెని ఆ ప్రయత్నాన్ని మళ్ళీ కంటిన్యూ చేసేలాగా తీసుకొచ్చింది. ఆ సమయంలో ఏంటంటే ఆమె ఇచ్చేటువంటి మత్తు బిళ్ళలు కొంచెం ఎక్కువ అవ్వటము, ఆ ఓవర్ డోసేజ్ వల్ల అతను చనిపోవడంతో అక్కడ ఏదైతే యమన్ ప్రభుత్వమో ఆమె మీద కేసు రిజిస్టర్ చేసి 2017లో తీసుకెళ్లి జైల్లో పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ కేసు మగ్గుతూనే ఉంది. మొన్న దీనికి సంబంధించి విచారణ అంతా పూర్తయిన తర్వాత ఆమెకు ఉరిశిక్ష మంజూరు చేస్తూ వచ్చింది. అంటే రేపటికి ఉరిశిక్ష మంజూరు చేస్తూ వచ్చింది. సో అయితే ఇక గుడ్ న్యూస్ ఏంటంటే రేపు పడాల్సినటువంటి ఉరిశిక్షని తాత్కాలికంగా వాయిదా వేస్తూ వచ్చింది. భారతదేశ అంటే మన ప్రభుత్వం కూడా చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు ఆమెను కాపాడడానికి అని కూడా మనం చూస్తూ ఉన్నాం. మేబీ కాస్త సత్ఫలితాలను ఇచ్చినట్టే అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే రేపు అంటే ఇంకొక 10 నిమిషాల్లో ఒక మనిషి చచ్చిపోతాడు అనుకున్నప్పుడు అతనికి సడన్ గా ఆక్సిజన్ పెట్టేసి బతికాడని చెప్పేస్తే మనకి ఎంత ఊరట లభిస్తుందో అట్లానే రేపు చనిపోతుంది అని చెప్పేసి చెప్పినప్పుడు లేదు ఆమెకి ఇంకొంత సమయం ఇస్తున్నాం మేము దీనికి సంబంధించి అనేటువంటి ఒక చర్యని ఏదైతే అక్కడ ప్రభుత్వం కావచ్చు, మెయిన్ గా మన భారతదేశానికి సంబంధించి కేరళ సీఎం గా ఉన్నటువంటి పినరయ్ విజయన్ గారు కావచ్చు సుప్రీంకోర్టుకు వెళ్ళటము, సుప్రీంకోర్టు దాన్ని అప్పీల్ చేసి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వటము, మీరు ఖచ్చితంగా యమన్ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడికి సంబంధించి ఏదో ఒకటి చేసి ఆమెను కాపాడని చెప్పేసి చెప్పడం కూడా ఇవన్నీ కూడా ఒక మంచి పద్ధతి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇరాన్ కి సంబంధించి మనకి కూడా దౌత్య సంబంధాలు అంత మంచిగా లేవు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరగటము, ఆ సమయంలో మనం సైలెంట్ గా ఉండటము, మనం అమెరికా సపోర్ట్ మనకు ఉంది కాబట్టి మనం వాళ్ళతో కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి మనం వెంటనే అంత ఈజీగా వేరే వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసి అంత ఈజీగా అయితే ఈ ప్రాబ్లం లేదు. కానీ ఎట్టకేలకు కొంత ఊరటనైతే ఇచ్చింది. అయితే ఇక్కడ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే బ్లడ్ అండ్ మనీ. అది మనకి ఏంటంటే చాలా సినిమాలు మనకి చాలా మంది చూస్తూ ఉంటారు. ఇస్లామిక్ దేశాలు ఎలా ఉంటదంటే క్షమాభిక్ష వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా పెడితే అతను ఎంత తప్పు చేసినా కూడా వదిలేయచ్చు. భారతదేశంలో అలా కాదు. అక్కడ ఏంటంటే అది ఇండిపెండెంట్ లా, అది నాట్ క్రియేటెడ్ బై ద గవర్నమెంట్స్ ఆర్ నాట్ క్రియేటెడ్ బై ద ఇలా లా క్రియేట్ చేసింది కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అది ఇండిపెండెంట్ లా ఉంటుంది. సో ఏ జరిగినా కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెట్టగలిగితేనే జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రెసిడెంట్ ఇస్తారు క్షమాభిక్ష అంటూ, అక్కడ ఆ కుటుంబ సభ్యులు బ్లడ్ మనీ అంటూ పిలుస్తారు. వాళ్ళ అంటే ఎంతైతే మనీ వాళ్ళు కోరుకుంటున్నారు ఆ మనీ మనం ఇచ్చేసినట్లయితే మనం బయటకు వచ్చేయచ్చు. మనీ ఇచ్చినా ఇవ్వచ్చు, లేదంటే అసలు ఏమి లేకపోయినా బై ఫ్రెండ్లీ సరే మానవతా దృక్పథంతో సరే ఏదో తప్పు జరిగింది మావాడు తప్పు చేశాడని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఓకే ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం నాశనం చేయడం అని అనుకున్నప్పుడు వాళ్ళు క్షమాభిక్ష పెట్టినప్పుడు సరిపోతాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక వ్యక్తి నష్టపోయాడు కాబట్టి ఆ నష్టపరిహారం కింద మీరు ఏదైనా చేస్తే అది కూడా ఆ కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేస్తే మేము మీకు రిలీవ్ చేస్తామని చెప్పేసి అక్కడ ప్రభుత్వం చెప్తుంది. ఇంకోటి ఏంటంటే అది కూడా గవర్నమెంట్ అంటే మనలాగా ఇండియన్ కాన్స్టిట్యూన్స్ ఏర్పాటు చేసి అలా ఉన్నటువంటి గవర్నమెంట్ కాదు యమన్ గవర్నమెంట్. అది ప్రైవేట్కి సంబంధించి కొంతమంది వ్యక్తుల చేతిలో అక్కడ ఆధిపత్యం చెలాయించుకోవడం కోసం ఆధిపత్య ధోరణి కోసం పనిచేసేటువంటి వ్యక్తులు తప్పితే ఇక్కడ గవర్నెన్స్ పాలన జరిగేటువంటి దేశాలు కాదు కాబట్టి సో అక్కడ పరిస్థితులు కొంచెం డేంజర్గానే ఉంటూ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి అంశాలు అంటే ఏం జరుగుద్ది అని చెప్పేసి ఆ క్వశ్చన్ మార్క్ మెయిన్గా ఏదైతే జరుగుతుందో దాని వరకు కొంతవరకు ఊరట లభించింది. మరి దీన్ని పోస్ట్ పోన్ చేశారు అంతే, కొంత సమయానికి పోస్ట్ పోన్ చేసాం. ఆ తర్వాత ఈలోపు మీరేమన్నా దౌత్యపరంగా కావచ్చు లేదంటే మిగతా ఆ కుటుంబానికి మీకు సంబంధించి ఏమన్నా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోమని చెప్తూ వచ్చారు. కానీ మరి దీనికి సంబంధించి ఫైనల్ డెస్టినీ అదైతే రాలేదు. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి పర్టికులర్గా ఈ ఇష్యూకి సంబంధించి చెప్పాలంటే ఐ విల్ అప్రిషియేట్ సోషల్ మీడియా. ఎందుకంటే సోషల్ మీడియా చాలా బాగా అంటే ప్రభుత్వాలకి కూడా కళ్ళు తెరిపించి ఆమె సైడ్ తప్పు లేదు, ఆమెకి న్యాయం జరగాలి, మన దేశానికి సంబంధించినటువంటి ఒక మహిళ ఇతర దేశంలో చనిపోవడానికి వీలు లేదని చెప్పేసి సోషల్ మీడియాలో కావచ్చు వెబ్సైట్లలో కావచ్చు అన్ని ప్లాట్ఫామ్స్లో విపరీతంగా ఆమెకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అది చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం కూడా. ఇంకొకటి కూడా ఆమె కోసం ఆమె తల్లి ఒక్కటే పోరాడుతుంది, ఎవరు కూడా ఆమెకి సపోర్ట్గా లేరు. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఎవరు సపోర్ట్ లేదు. ఆమె తల్లి నా కూతురి ప్రాణం ఇంకొక చోట పోకూడదని చెప్పేసి కేరళ ప్రభుత్వాన్ని కలవటము, సీఎం గారిని కలవటం, అక్కడి నుంచి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం, అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కదలికలు తీసుకురావడం, ఇవన్నీ కూడా ఆమె తల్లి చేసినటువంటి పోరాటానికి ఇది ఒక
దాన్ని నిదర్శనంగా చూడాలి, ఇది ఒక ఊరటగా చూడాలి. కానీ దీనికి పూర్తి స్థాయిలో ఊరట వచ్చి ఆ మహిళ మళ్ళీ మన దేశానికి తిరిగి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.